Hi, hello, namaste. This is Pawni. Welcome to Vike Outlook. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక మలుపు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అధికారం కోల్పోయిన వేదన, మరోవైపు జాతీయ రాజకీయాల్లో ఒంటరితనం. ఈ రెండు పరిస్థితుల నడుమ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వ్యూహాన్ని పూర్తిగా మార్చుకోబోతున్నారా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చకొస్తుంది. ఇప్పటి వరకు బీజేపీ పరోక్ష సంబంధాలు కొనసాగించిన జగన్ ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారనే టాక్ వినిపిస్తుంది. బీజేపీ ద్వారాలు పూర్తిగా మూసుకుపోయిన నేపథ్యంలో జగన్ ఇండియా కూటమి వైపు చూస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇందుకోసం కర్ణాటక సీఎం డీకే శివకుమార్ మధ్యవర్తిత్వం చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో నేడు అత్యంత విచిత్రమైన రాజకీయ పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలో ఉంది. ఈ కూటమిలో బీజేపీ, జనసేన భాగస్వాములుగా ఉన్నాయి. అదే సమయంలో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా టీడీపీ, జనసేన కీలక పాత్ర పోషిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఎన్డీఏకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నిలబడుతోంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ భాగస్వాములైన టీడీపీ, జనసేనలపై పదునైన విమర్శలు చేస్తూనే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని మాత్రం పల్లెత్తి మాట కూడా అనకుండా వ్యవహరించారు. ఈ వైఖరి వెనుక బీజేపీతో పరోక్ష అనుబంధం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడేవారు. కాంగ్రెస్ పై బీజేపీకి ఉన్న వ్యతిరేకత కారణంగా జగన్ విషయంలో సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారన్నది బహిరంగ రహస్యంగా మారింది. అయితే పరిస్థితులు ఇప్పుడు మారుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అత్యంత క్లిష్టమైన రాజకీయ దశలో ఉన్నారు. బీజేపీతో పరోక్ష స్నేహం అనే ముద్ర ప్రజల్లో బలపడితే తనకు మరింత నష్టం కలుగుతుందని ఆయనకు తెలుసు. ఒకవైపు ప్రతిపక్ష నేతగా తన స్థానాన్ని పటిష్టం చేసుకోవాలంటే ప్రజాదరణ ఉన్న రాజకీయ అనుబంధం తప్పనిసరి అవుతోంది. మరోవైపు జాతీయ స్థాయిలో ఒంటరిగా నిలబడితే తన పార్టీ ఎటూ చేరలేని స్థితికి వెళుతుందన్న ఆందోళన ఆయన్ని వేధిస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు బలంగా నిలదొక్కుంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం పెట్టుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన జగన్ మదిలో మొదలవుతోందని తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ కు దగ్గరవడం రాజకీయంగా లాభదాయకంగా ఉంటుందని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం పరిణామంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్. రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం జగన్ మనసు మార్చడానికి ముఖ్య కారణం డీకే శివకుమార్ అని చెబుతున్నారు. శివకుమార్ వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితుడు. కేవలం రాజకీయ పరిచయం మాత్రమే కాదు, వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన డీకే శివకుమార్ ఆ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. రాజశేఖర రెడ్డి ఆశీర్వాదం ఉండటమే తన ఎదుగుదలకు కారణమని శివకుమార్ విశ్వసిస్తున్నారని, ఆ కృతజ్ఞతా భావంతోనే ఆయన జగన్ కు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం కలిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత శివకుమార్ జగన్ విషయంలో మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారని సమాచారం. 1-2 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి, డీకే శివకుమార్ నేరుగా భేటీ అవుతారని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ సమావేశం జరిగితే ఏపీ రాజకీయాల్లో నూతన అధ్యాయం మొదలవుతోందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో కీలకమైన అంశం ఏమిటంటే బీజేపీ దాదాపుగా జగన్మోహన్ రెడ్డికి తలుపులు మూసినట్లేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పొత్తు కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ కు బీజేపీ వైపు వెళ్లే అవకాశం మూసుకుపోతుంది. దీంతో ఇప్పుడు ఈయన ముందు కాంగ్రెస్ మార్గం మాత్రమే మిగిలినట్లు కనిపిస్తోంది.
వైసీపీ నేతలు కార్యకర్తలో 90% మంది మూలాలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కాంగ్రెస్తో విభేదించి జగన్ విడిగా పార్టీ పెట్టినప్పుడు వారు వెంట వచ్చారు. కానీ వైసీపీ అధికారం కోల్పోయి పార్టీ బలహీనపడిన నేటి పరిస్థితుల్లో కాంగ్రెస్ మళ్లీ బలం పుంజుకుంటే తమ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్లుతుందన్న భయం జగన్కు ఉంది. పైగా కాంగ్రెస్ బలపడే వరకు ఆగి అప్పుడు చేరుదామన్న ఆలోచనతో చాలా మంది వైసీపీ నేతలు ఉన్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి జగన్ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. జగన్మోహన్ రెడ్డి ముందు చాయిస్లు చాలా పరిమితంగా ఉన్నాయి. అధికారం కోల్పోయిన వేళ పార్టీని పటిష్టంగా నిలబెట్టాలంటే జాతీయ స్థాయిలో బలమైన మిత్రుడు తప్పనిసరి. ఆ మిత్రుడు కాంగ్రెస్ అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంగా కాంగ్రెస్ పటిష్టపడుతున్న వేళ అది వృధా కాదని కూడా ఆయన లెక్కలు వేస్తున్నారు. మరి డీకే శివకుమార్తో సమావేశం జరుగుతుందా? జరిగితే దానిలోంచి ఏ నిర్ణయం వెలువడుతుంది అన్నది ఏపీ రాజకీయాల్లో మరో కీలకమైన ప్రశ్నగా మారింది. ఇప్పుడు అందరి దృష్టి ఆ భేటీపైనే ఉంది. మరి జగన్ నిజంగానే కాంగ్రెస్ కూటికి చేరుతారా లేదా ఇది కేవలం రాజకీయ పావులు కదపడం మాత్రమేనా అన్నది చూడాలి.